నా దేవుడు జోక్యం చేసుకుంటే, నా దేవుడు గనక నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద శ్రద్ధ నిలపగలిగితే, ఏ అరణ్యంలో ఉన్నావు? నీ కొడుకు పరిస్థితి ఏమిటి? నీ వ్యాపార పరిస్థితి ఏమిటి? నీ జీవన విధానం ఏంటి? చావు బ్రతుకుల్లో ఉన్న ఒక చిన్నవాడి స్వరం విన్నాడు దేవుడు, అతని మీద శ్రద్ధ నిలిపాడు. ఆగరు, ఎందుకమ్మా భయపడుతున్నా? నా దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపాడు. ఈరోజు చాలా కుటుంబాలు అరణ్యపు పాలైన సమస్యలు, అరణ్యములు ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దినాలు కొన్ని కుటుంబాలు అనుభవిస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు ఇవి. కొంతమంది వారి కుటుంబ పరిస్థితుల వల్ల కుటుంబం నుండి వెలివేయబడి ఇంటి నుండి దూరంగా ఒంటరిగా బ్రతుకుతున్న వారు లేరా? ఒంటరి బ్రతుకును అనుభవిస్తున్న వారు లేరా? అన్నదమ్ములు ఉండి, అక్క చెల్లెలు ఉండి, కుటుంబం ఉండి, రక్త సంబంధులు ఉండి అయిన వారికి దూరంగా ఒంటరిగా బ్రతుకుతున్న కుటుంబాలు, అరణ్యపు పాలైన కుటుంబాలు లేవా? ఈరోజు వారితో నా దేవుడు చెప్తున్నమాట, నా దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపితే ఎలా ఉంటుందో తెలుసా? అరణ్యములో నీటి ఊటను ప్రవహింపజేసి ఆ నీటి ద్వారా నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.